టాలీవుడ్ స్టార్ హీరోలు అమెరికా బాక్స్ ఆఫీస్ లో రికార్డు బద్దలు కొడుతున్నారు. మహేష్ బాబు, నాని, పవన్ కళ్యాణ్ టాప్ లో ఉండగా మిగతా హీరోలు ఎవరు, ఎన్ని సినిమాలు $1 మిలియన్ కలెక్షన్ సాధించాయి? ఈ రచ్చ గురించి పూర్తి వివరాలు చూద్దాం. అమెరికా బాక్సాఫీస్లో తెలుగు సినిమా సత్తా చాటుతుంది. మహేష్ బాబు 12 సినిమాలతో అగ్రస్థానంలో నిలిచాడు. నాని 11, పవన్ కళ్యాణ్ 9, జూనియర్ ఎన్టీఆర్ 8 చిత్రాలతో ఆకట్టుకున్నారు. ప్రభాస్ 7, అల్లు అర్జున్ 6 సినిమాలతో హవా కొనసాగిస్తున్నారు. బాలకృష్ణ, విజయ్ దేవరకొండ 5 చిత్రాలతో, చిరంజీవి, రామ్ చరణ్, వెంకటేష్, నాగార్జున 4 సినిమాలతో జెండా ఎగరేశారు. ఈ హీరోలు తెలుగు సినిమా గ్లోబల్ రీచ్ ను నిరూపిస్తున్నారు. విజయ్ దేవరకొండ రాయలసీమ నేపథ్యంలో హిస్టారికల్ డ్రామాలో నటిస్తున్నారు. బ్రిటిష్ యుగంలో జరిగే ఈ కథలో రష్మిక మందాన కీలక పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్, ఎమోషన్స్ మిళితమైన ఈ చిత్రం అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. పూర్తి వివరాలు చూద్దాం. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనలో సెట్ చేసిన ఈ చిత్రం విజయ్ దేవరకొండను రాయలసీమ యువకుడిగా చూపిస్తుంది. ఇది అతని కెరీర్లో స్ట్రాంగ్ రస్టిక్ రోల్. కథలో ఎడ్జీ రైటింగ్, బలమైన ఎమోషన్స్, హై యాక్టెన్ యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. రష్మిక మందన ప్రముఖ పాత్రలో నటిస్తుండగా ఈ చిత్రం భారతీయ సినిమాలో ఒక కొత్త అధ్యాయంగా నిలుస్తుందని భావిస్తున్నారు. దర్శకుడు రాహుల్ ఈ కథను ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ ఎక్స్పీరియన్స్ గా అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పీరియడ్ డ్రామా అభిమానులకు మరపురాని అనుభవం కాబోతుంది. నటుడు సౌబిన్ షాహీర్ కు ఎర్నాకులం కోర్టు షాక్ ఇచ్చింది. మంజుమల్ బాయ్స్ కేసులో బెయిల్ షరతుల కారణంగా దుబాయ్లో జరిగే సైమా అవార్డ్స్ కు వెళ్లేందుకు అనుమతిని నిరాకరించింది. ఆయన ఇప్పుడు హైకోర్టులో అప్పీల్ చేయనున్నారు. పూర్తి వివరాలు చూద్దాం. మంజుమెల్ బాయ్స్ సినిమాకు సంబంధించిన ఆర్థిక మోసం కేసులో సౌబిన్ షాహీర్ పై నమోదైన ఆరోపణలు ఆయన్ను వెంటాడుతున్నాయి. ఎర్నాకులం మెజిస్ట్రేట్ కోర్టు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావించి దుబాయ్లో జరిగే సైమా అవార్డ్స్ 2025కు వెళ్లేందుకు అనుమతిని నిరాకరించింది. ఈ నిర్ణయంతో సౌబిన్ హైకోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయించారు. కేసు వివరాల ప్రకారం సౌబిన్తో పాటు ఇతర నిర్మాతలపై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సౌబిన్ తదుపరి చర్యలు ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.